అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్ కి స్వాగతం. ఈ రోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ని, ఈ రెండు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ రోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. ప్రముఖ నటి నిర్మాత నిహారిక కొణిదెల 2024లో విడుదలైన కమిటీ కుర్రోళ్లు చిత్రంతో జాతీయ స్థాయిలో మంచి గుర్తింపుని సాధించారు. ఎన్నో అవార్డులు రివార్డులు దక్కించుకున్న నిహారిక ప్రస్తుతం మరో డిఫరెంట్ స్టోరీతో ఓ సినిమాని ఆడియన్స్ ముందుకు తీసుకురానున్నారు. జీ స్టూడియోస్ సమర్పణలో నిహారిక తన పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్పై నిర్మాతగా ఉమేష్ కుమార్ బన్సాల్తో కలిసి రాకాసా మూవీని నిర్మించారు. మానస శర్మ తెరకెక్కించిన ఈ చిత్రంలో సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా నటించారు. ఈ సినిమాను ఏప్రిల్ 3న రిలీజ్ చేయబోతున్నారు. ఈ క్రమంలో రిలీజ్ చేసిన కంటెంట్కు మంచి రెస్పాన్స్ వచ్చింది. గ్లింప్స్ తర్వాత సినిమా మీద మంచి బజ్ ఏర్పడింది. ఇప్పుడు మేకర్స్ టీజర్ను రిలీజ్ చేశారు. నరకం నుండి సందేశం వస్తుంది, ఇక సమయం లేదు, మన ఊరి శాపమిది, మన పూర్వీకులు ఎంచుకున్న తలరాత అంటూ ఊరిని ఊరి జనాల్ని పరిచయం చేస్తూ వదిలిన టీజర్ అద్భుతంగా ఉంది. శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం, శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం ఈ 2 లైన్సే వస్తున్నాయేంటి అంటూ భయపడుతూ నవ్విస్తూ హీరో పాత్రని పరిచయం చేశారు. హీరో పాత్ర ఎంట్రీ ఇచ్చిన తర్వాత టీజర్ పూర్తిగా కామెడీ జానర్లోకి మారిపోయింది. ఇదే ఆఖరి హెచ్చరిక అంటూ మళ్ళీ మరో కొత్త ప్రపంచంలోకి తీసుకువెళ్ళినట్లుగా అనిపిస్తుంది. ఆ తర్వాత చూపించిన యాక్షన్ సీక్వెన్స్, విజువల్స్, ఆర్ఆర్ అన్నీ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. ఇక చివర్లో హీరో భయపడుతూ స్త్రీ రేపురా అనే డైలాగ్ అదిరిపోయింది. టీజర్ చూస్తుంటే కంప్లీట్ పవర్ ప్యాక్డ్ సినిమాలా కనిపిస్తుంది. నవ్వించడం, భయపెట్టడంతో పాటు ఏదో కొత్త కాన్సెప్ట్ను రాకాసాలో పరిచయం చేయబోతున్నట్టుగానే కనిపిస్తుంది. టీజర్తో ఒక్కసారిగా అంచనాల్ని అమాంతం పెంచేసినట్టు అయింది. ఇక ఈ మూవీకి అనుదీప్ దేవ్ సంగీత దర్శకుడిగా, రాజు ఎదురోలు సినిమాటోగ్రాఫర్గా పనిచేశారు. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 3న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ చేయబోతున్నారు. థ్యాంక్ యూ సో మచ్. నిహారిక, సురేష్ గారు చెప్పండి. కంగ్రాచులేషన్స్ అమ్మా, చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. అంటే చిన్న సినిమాలకి మామూలుగా లిమిటెడ్ బడ్జెట్ ఉంటుంది, అది 3 months 6 monthsలో కంప్లీట్ చేస్తారు. కానీ ఈ సినిమాకు 1 year ఎందుకు పట్టింది అంటే మధ్యలో స్ట్రైక్ అనేది ఒకటి అయింది కదా సార్. ఒక చిన్న సినిమా మేము చాలా మెటిక్యులస్గా ప్లాన్ చేసుకుంటాం. నేను కమిటీ చేసినప్పుడు కానీ ఇది చేసినప్పుడు కానీ, అండ్ దిస్ ఇస్ ద ఫస్ట్ టైమ్ దట్ ఐఎమ్ ఎక్స్పీరియన్సింగ్ విజువల్ ఎఫెక్ట్స్ ఆల్సో. సో మాకు ఒక స్కెడ్యూల్ స్టార్ట్ చేసిన తర్వాత మాకు ఈ స్ట్రైక్ అనేది అయితే పడిందో వీఆర్ వెరీ స్ట్రెస్డ్. ఎందుకంటే తెలీదు నాకు ఫస్ట్ సినిమాకి స్ట్రైక్ లాంటివి అవ్వలేదు. ఏమవుతుంది, ఎప్పుడు మళ్ళీ యూనో రెజ్యూమ్ అవుతుంది అంటే నో వన్ హ్యాడ్ అన్ ఐడియా. అక్కడ ఈదర్ ఆఫ్ దెమ్ వర్ ఫైటింగ్ ఫర్ యునో ద ప్రాబ్లమ్. విఎఫ్ఎక్స్ అనేది మాకు టైం దొరికింది కాబట్టి ఆ 16 రోజుల్లో కాకుండా సర్లే ఎనీవే 16 రోజులు అయింది కదా, ఇంకొంచెం లెట్స్ సిట్ మోర్ ఆన్ ద యునో ద ప్రీ ప్రొడక్షన్ ఆఫ్ ద విఎఫ్ఎక్స్ అని వీ సాట్, అండ్ దట్ ఈస్ వై ఐ డోంట్ థింక్ ఇట్స్ లేట్. ఎస్పెషల్లీ ఈ టీజర్లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ అద్దరిపోయింది. ఆయన తెలియక ఫ్రమ్ అనుదీప్. సో ఆయనకి తెలియకుండా ఓ సాంగ్ లేపేశారా? మీరేమో 4 పాటలు, ఆయన 3 పాటలు. ఆ సాంగ్ సినిమాలో ఉంది కానీ రిలీజ్ తర్వాతే మేము జనాలకి వినిపించే లాంటి సాంగ్ అది, అందుకని. సరే, మీరు లీకులు లాంటివి చేయకండి సార్ ప్లీజ్. కమిటీ కుర్రోళ్ళకి బాగా సూపర్ సినిమా, సూపర్. 11 మంది, మీరు ఆ 11వ నెంబర్ అనేది బాగా పాపులర్ అయింది అప్పుడు కమిటీ కుర్రాడు. సో ఈ సినిమాకి అలా ఏదైనా ఉంటుందా? మై హీరో సార్, హీఈస్ మై బిగ్గెస్ట్ అసెట్ ఈ సినిమాకి, మా అందరికీ. అండ్ కొంచెం ఎక్కువ మాట్లాడతాను ప్రీ రిలీజ్లో, బట్ ఈ సినిమాకి స్టాండౌట్ అయ్యేది అక్కడ 11 మంది కలిపి ఎంత స్టాండౌట్ అయ్యారో ఇక్కడ ఒక్కడు సంగీత్ శోభన్. యూ విల్ టేక్ సంగీత్ బాగా ప్రిపేర్ చేశాను కదా, వాట్సాప్లో పంపించేది ఒకటి చెప్పేసాను. సంగీత్ సార్, మీరు ఈ రేంజ్ హీరో మేము మర్చిపోయాను, ఫ్యాన్ ఫాలోయింగ్ బాగా సంపాదించుకున్నావా నువ్వు? సార్ నాకు ఇప్పుడు తెలుస్తుంది సార్. థ్యాంక్ యూ. ప్యాకేజ్ కాదు కదా ఇది సార్. దే ఆర్ వెరీ స్వీట్ సార్. సిన్స్ డే 1 మ్యాడ్ డే 1 నుంచి సమ్హౌ ఏంటనే ఏదేది 300. సో మీరు హీరోగా చేసిన 4 సినిమాల్లో 2 బ్లాక్ బస్టర్ హిట్. ఇందాక అంటే ప్రోమోలో చూశాను. రేపు పాన్ ఇండియా హీరోగా మీరు అవుతారని నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. దాని మీద ఎందుకు అలా చేసుకున్నారంటే లాస్ట్ వినపడలేదు సార్.
దాని మీద నిహారిక చెప్పారు కదా నువ్వు ఏమైనా పాన్ ఇండియా హీరో అని అంటున్నప్పుడు వాళ్ళు డెఫినెట్గా అవ్వాలని కాన్ఫిడెంట్ ఏమన్నా మీకు వచ్చిందా అంటే? అంత ఆలోచించలేదు సార్. అది ఏదో వీడియోలో బాగుందని పెట్టాను సార్. బట్ వెరీ స్వీట్ ఆఫ్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీరందరూ పుష్ చేస్తే మేము ఇలా మంచి కాంటెంట్తో వస్తే మేబీ అవ్వచ్చు సార్ పాన్ ఇండియా వన్ డే. చెప్పలేము, ఇక్కడ ఏదైనా అవ్వచ్చు. సరే, అన్నయ్య సక్సెస్ చూసి మీరు పెరిగిన వాళ్ళు, అలాగే మీ సక్సెస్ చూసి అన్నయ్య ఆనందపడ్డాడు. సో రీసెంట్గా అన్నయ్య సక్సెస్ చూసి మీరు ఏం కామెంట్ చేశారండి? కామెంట్ కంటే ఒక్కటి మాత్రం నాకు చాలా జెలసీ అనిపించింది సార్. ఆ హగ్ ఏదైతే నాకు రాలేదో అది మాత్రం నేను మర్చిపోను సార్. అంటే మీ సినిమాకి ప్రభాస్ ప్రమోషన్ ఎప్పుడైనా చేస్తే ఆలోచనతో ఈ సినిమా సార్ హగ్గే నేను వదలను సార్ ఆయన్ని, రోజు మొత్తం పట్టుకున్నట్టు నేను ఆయన్ని. బట్ వెరీ హ్యాపీ సార్. నేను అన్న ఎక్కువ సార్, ఇద్దరు అన్నతమ్ముల మధ్యలో ఎక్కువ ఎమోషనల్ టాక్ ఉంటుంది సార్ ఇప్పుడు. ఎగ్జాక్ట్లీ, మేమైతే రక్తాలు వచ్చినా చిన్నప్పుడు కొట్టుకునే వాళ్ళం సార్. సో నేను వాడు పోలకన్నెత్తుతానేవరా అనే బ్యాచ్ అంతే, అంతకంటే ఎక్కువ ఉండదు సార్. బట్ నాకు ఇంకా గుర్తుంది సార్, ప్రీమియర్స్ పడే టైంకి నేను అమ్మగారు ఇంట్లో ఉన్నాను సార్. ఆవిడ సైలెంట్గా రామకోట ఏదో రాసుకుంటున్నారు సార్. ఆవిడ, నేను సైలెంట్గా హాల్లో కూర్చున్నాను సార్, ట్విట్టర్ ఓపెన్ చేసి కూర్చున్నాను సార్. అంతే. ఆ ఒక 2 hours షో స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఒక 2-3 hours జస్ట్ సైలెన్స్ సార్, ఏం లేదు. అండ్ ఒక్కొక్క పాజిటివ్ ట్వీట్ రావడం అండ్ వాడికి కూడా తెలియదు సార్. బట్ నేను చాలా ఎమోషనల్ అయిపోయాను సార్ నేను కూడా, ఎందుకంటే 10 ఏళ్ళ నుంచి నేను చూస్తున్నాను కదా సార్. నాకు దేవుడి దయ వల్ల ఫస్ట్ సినిమా వర్కౌట్ అయింది. బట్ మా వాడు 2015లో వచ్చాడు సార్. అండ్ ఐ డోంట్ థింక్ ఎనీబడి విల్ ఎవర్ సే సంతోష్ శోభన్ ఇస్ అ బ్యాడ్ యాక్టర్. హీస్ వన్ ఆఫ్ ద బెస్ట్ వీ హ్యావ్. బట్ అలాంటి అతనికి సక్సెస్ రావడం అనేది ఆడియన్సే లైక్ ఏంట్రా మనోడికి పడట్లేదని ఫీల్ అయ్యి ఫస్ట్ టైం కపుల్ ఫ్రెండ్లీ హిట్ అనే టాక్ వచ్చిన తర్వాత ఆడియన్స్ అదొక పర్సనల్ విన్గా తీసుకున్నారు సార్. నాకు చాలా హ్యాపీ అనిపించింది సార్. అంటే ఎంత ఓన్ చేసుకోపోతే ఒక మనిషిని హిట్ని అరే మనోడు హిట్ కొట్టారని ఫీలింగ్ వచ్చిందంటే ఐ వాజ్ వెరీ హ్యాపీ సార్. మా అన్న సక్సెస్ లేదని ఎలా ఉంటుంది సార్, అంతమంది మావాడు అంటున్నప్పుడు ఇంకా సక్సెస్ లేదు, అది హిట్ సార్ అంతే. సో ఐఎమ్ వెరీ హ్యాపీ సార్. మేమందరం వచ్చాడు నైట్, ఐ థింక్ ప్రీమియర్స్ అంతా తిరిగి 1 o'clock వచ్చాడు సార్. ఒక హగ్ ఇచ్చాను, రూమ్కి వెళ్ళి పడుకున్నాను సార్ అంతే. నాన్నగారు మెగా బ్రదర్, సో గొప్ప నటుడు నాన్నగారు, అలాగే గొప్ప నిర్మాత, ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాలను అందించిన సూపర్ నిర్మాత. సో ఆయన నిర్మాతగా ఆయన దగ్గర నుంచి మీరు నేర్చుకున్నది ఏంటి యాజ్ ఎ ప్రొడ్యూసర్గా? మీరు ఇప్పుడు ప్రొడ్యూసర్ అయ్యారు కాబట్టి. మా నాన్న దగ్గర నుంచి నేర్చుకున్నా సార్ యాజ్ అ ప్రొడ్యూసర్ దట్ చుట్టుపక్కల ఏమన్నా పట్టించుకోవద్దు సార్, మిమ్మల్ని మీరు నమ్ముకోవాలంతే. నిహారిక గారు, ఎందుకంటే మాట్లాడేటోళ్ళు చాలా మంది ఉంటారు, నువ్వు కరెక్ట్ చేస్తున్నావు, నువ్వు కరెక్ట్ చేయట్లేదని. నీ షూస్లో ఉన్న వాళ్ళకే తెలుస్తుంది నువ్వు ఎంత కష్టపడుతున్నావు అని. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తన తదుపరి చిత్రం పెద్దీకి సంబంధించి కీలక అప్డేట్ను అభిమానులతో పంచుకున్నారు. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా డబ్బింగ్ పనులను రామ్ చరణ్ తాజాగా ప్రారంభించారు. RRR తర్వాత చరణ్ నటిస్తున్న సోలో సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. డబ్బింగ్ ప్రారంభించిన విషయాన్ని రామ్ చరణ్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా వెల్లడించారు. డబ్బింగ్ స్టూడియోలో దర్శకుడు బుచ్చిబాబుతో సరదాగా గడుపుతున్న బిహైండ్ ది సీన్స్ వీడియోను ఆయన పోస్ట్ చేశారు. ఈ వీడియోలో దర్శకుడిని రామ్ చరణ్ ఆట పట్టిస్తూ నవ్విస్తూ కనిపించారు. పెద్ది డబ్బింగ్ స్టార్ట్స్, వాట్ ఈజ్ ఇట్ అంటూ చరణ్ ఆసక్తికరమైన క్యాప్షన్ జోడించారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇటీవలే February 15న బుచ్చిబాబు పుట్టినరోజు సందర్భంగా చరణ్ సోషల్ మీడియాలో ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. బుచ్చిబాబు ప్యాషన్, కథలోని అంశాలను డీల్ చేసే విధానం తనకు ప్రతిరోజు స్ఫూర్తినిస్తుందని చరణ్ పేర్కొన్నారు. తాజా వీడియోలో వీరిద్దరి మధ్య ఉన్న సాన్నిహిత్యం మరోసారి స్పష్టమైంది. స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుంది. బాలీవుడ్ సీనియర్ నటుడు సునీల్ శెట్టి తన కుమారుడు అహన్ శెట్టి నటించిన బోర్డర్ 2 సినిమాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 500 కోట్ల గ్రాస్ వసూలు చేసే వరకు తాను చూడనని ఒక పంతం పెట్టుకున్నానని ఆయన స్పష్టం చేశారు. January 23న విడుదలైన ఈ సినిమా ఇప్పటికే బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించింది. ఇటీవల ABP నెట్వర్క్ నిర్వహించిన ఐడియాస్ ఆఫ్ ఇండియా సమ్మిట్ 2026లో సునీల్ శెట్టి మాట్లాడుతూ ఈ విషయం వెల్లడించారు. దేశభక్తితో కూడిన ఈ సినిమా 500 కోట్లు సాధించాలని నేను
సినిమా రాకముందే గట్టిగా అనుకున్నాను. ఆ మార్క్ దాటిన తర్వాతే చూస్తానని మొక్కుకున్నా. ప్రస్తుతం సినిమా 489 కోట్ల వద్ద ఉంది. మరో 10-11 కోట్లు ఒక తండ్రి ప్రేమ కోసం దేవుడిస్తాడని ఆశిస్తున్నానని ఆయన భావోద్వేగంగా చెప్పారు. సన్నీ డియోల్, వరుణ్ ధావన్, దిల్జిత్ దోసాంజ్, అహన్ శెట్టి ప్రధాన పాత్రలో నటించిన బోర్డర్ 2 చిత్రం 1997లో వచ్చిన క్లాసిక్ ఫిల్మ్ బోర్డర్కు సీక్వెల్గా తెరకెక్కింది. తొలి భాగంలో సునీల్ శెట్టి కూడా కీలక పాత్ర పోషించడం విశేషం. టాలీవుడ్ స్టార్ జంట విజయ్ దేవరకొండ, రష్మిక మందన వివాహం తర్వాత తొలిసారిగా విజయ్ తండ్రి స్వగ్రామానికి వెళ్లనున్నారు. నూతన దంపతులుగా వారు మార్చి 2వ తేదీ సోమవారం నాగర్ కర్నూలు జిల్లా బల్మూరు మండలం తుమ్మనపేట గ్రామాన్ని సందర్శించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. వివాహ అనంతర సంప్రదాయాల్లో భాగంగా ఈ కొత్త జంట తమ పూర్వీకుల గ్రామంలో సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరించనున్నారు. ఈ కార్యక్రమం అనంతరం గ్రామస్తుల కోసం ప్రత్యేకంగా విందుని ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం. ఈ వేడుక కోసం ఇప్పటికే ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఫిబ్రవరి 26న రాజస్థాన్లోని ఉదయపూర్లో విజయ్, రష్మికల వివాహం అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. తెలుగు కొడవ సంప్రదాయాల ప్రకారం వీరి పెళ్లి వేడుకలు జరిగాయి. వివాహం అనంతరం హైదరాబాద్కు తిరిగి వచ్చిన ఈ జంట ఇప్పుడు తమ స్వగ్రామంలో పూజలు నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలల ప్రభావం సెలబ్రిటీస్పై కూడా పడింది. హాలిడే ట్రిప్ కోసం దుబాయ్ వెళ్లిన నటి సోనాల్ చౌహాన్ యుద్ధం కారణంగా విమాన సర్వీసులు రద్దు కావడంతో అక్కడే చిక్కుకుపోయారు. విమానాశ్రయాలు మూతపడడంతో ఆమె స్వదేశానికి తిరిగి వచ్చే మార్గం లేక ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో ఆమె సోషల్ మీడియా వేదికగా భారత్ ప్రధాని నరేంద్ర మోదీకి అత్యవసర విజ్ఞప్తి చేశారు. గౌరవనీయ ప్రధాని మోదీజీ, ప్రస్తుత యుద్ధ సంక్షోభం కారణంగా నేను దుబాయ్లో చిక్కుకున్నాను. విమానాలు రద్దయ్యాయి. ఇంటికి రావడానికి వేరే దారి లేదు. దయచేసి నేను సురక్షితంగా భారత్ చేరుకోవడానికి సహకరించండి అని ఆమె తన పోస్టులో కోరారు. కాగా ఇప్పటికే భారత బ్యాడ్మింటన్ స్టార్ పివి సింధు కూడా దుబాయ్ విమానాశ్రయంలోనే చిక్కుకుపోయిన సంగతి తెలిసిందే. యుద్ధం కారణంగా అంతర్జాతీయ ప్రయాణాలు అస్తవ్యస్తం కావడంతో అక్కడున్న భారతీయులంతా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అంశు, వాసవి గణేశన్ జంటగా రూపొందుతున్న యూత్ఫుల్ ఎంటర్టైనర్ చిత్రం హుషారు పిట్టలు. పద్మామ్మ బీవీజీ స్టూడియోస్ సమర్పణలో రుద్రక్రాంతి పిక్చర్స్ పతాకంపై వెంకట్ యాదవ్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి భిక్షు దర్శకుడు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థలు ఏషియన్ సురేష్ ఫిలిమ్స్ సంస్థలు విడుదల చేస్తున్నాయి. ఇటీవల విడుదల చేసిన ఈ చిత్రం టీజర్కు అనూహ్యమైన స్పందన వచ్చింది. కాగా ఈ చిత్రం నుంచి తాజాగా మంగళ స్నానం అనే హార్ట్ టచింగ్ ఎమోషనల్ సాంగ్ను విడుదల చేశారు. ఓ తండ్రి తన కూతురుని ఎంత అల్లారుముద్దుగా పెంచుకుంటాడో, ఆమెపై ప్రాణాలు పెట్టుకుని ఎలా ఉంటాడో ఈ పాటలో తెలుస్తోంది. తండ్రి కూతుళ్ల అనుబంధంతో ఈ పాట ఉంటుంది. ఎస్ఎస్ చిరంజన్ ఈ పాటకు సాహిత్యం అందించగా యోగి సురేష్ విహా ఈ గీతాన్ని ఆలపించారు. చరణ్ అర్జున్ సంగీతాన్ని అందించారు. త్వరలోనే చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. టాలీవుడ్ నూతన దంపతులు విజయ్ దేవరకొండ, రష్మిక మందన త్వరలో రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చారిత్రక చిత్రం రణబాలిలో వెండి తెరపై కనువిందు చేరున్నారు. వీరిద్దరి నిజ జీవిత వివాహాన్ని పురస్కరించుకుని చిత్ర బృందం శనివారం నాడు సినిమాలోని వారి వెడ్డింగ్ పోస్టర్ను విడుదల చేసింది. అయితే ఈ పోస్టర్ వెనుక ఉన్న ఆసక్తికరమైన కథను దర్శకుడు రాహుల్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఈ పోస్టర్ గురించి రాహుల్ వివరిస్తూ, దీన్ని ఒక సినిమా పోస్టర్గా డిజైన్ చేయలేదు. ఇది ఒక మధుర క్షణం. మన తల్లిదండ్రులు, తాతయ్యల పాత ఫోటోల్లో ఉండే సహజత్వం నాకు చాలా ఇష్టం. అందులో ఎలాంటి పోజింగ్లు, నటించిన నవ్వులు ఉండవు. కేవలం స్వచ్ఛమైన నిజం ఉంటుంది. రణబాలి సినిమా 1800 నాటి కాలంలో సాగుతుంది. ఆ కాలం నాటి నిబద్ధత, గాంభీర్యం ఈ ఫోటోలో ప్రతిబింబించాలని కోరుకున్నాను అని తెలిపారు. విజయ్, రష్మిక పెళ్లి దుస్తులో సెట్కి వచ్చినప్పుడు వారు కాలంలో వెనక్కి ప్రయాణించి అక్కడికి వచ్చినట్లు అనిపించిందని, వారిలో అప్పుడు కనిపించింది నటన కాదని రాహుల్ పేర్కొన్నారు. సినిమా, నిజ జీవితం ఒక్కోసారి ఇలా అద్భుతంగా కలుస్తాయని ఆయన వ్యాఖ్యానించారు. దర్శకుడి పోస్ట్పై విజయ్ దేవరకొండ స్పందిస్తూ భావోద్వేగానికి లోనయ్యారు. రాహుల్, నీ మాటలు నన్ను ఎమోషనల్ చేశాయి. చిన్న చిన్న విషయాల్లో కూడా నువ్వు తీసుకునే జాగ్రత్త, చూపించే శ్రద్ధ నన్ను ఎంతగానో ఉత్సాహపరుస్తుంది. ఇది మన నేల కథ. గొప్ప సినిమాని అందించే ఈ ప్రయాణంలో నేను, రష్మిక నీతో పూర్తిగా ఉంటామని విజయ్ రిప్లై ఇచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నటి రాధిక శరత్ కుమార్ తన కుమార్తె వరలక్ష్మి ఎదుగుదల పట్ల ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. గతంలో వరలక్ష్మి సినీ రంగ ప్రవేశం చేయడం తండ్రి శరత్ కుమార్కు అస్సలు ఇష్టం లేదని ఆమె గుర్తు చేసుకున్నారు. తన కూతురుని సినిమాలోకి తీసుకోవద్దని అప్పట్లో శరత్ కుమార్ నిర్మాతలకు స్వయంగా వార్నింగ్ కూడా ఇచ్చారు.
తండ్రి అభ్యంతరాలను కాదని వరలక్ష్మి తన స్వశక్తితో ఇండస్ట్రీలో నిలబడటం గొప్ప విషయమని రాధిక కొనియాడారు. కేవలం తమిళ చిత్రాలకే పరిమితం కాకుండా తెలుగులో మంచి అవకాశాలు వస్తాయని ఆమెకు ముందే సూచించినట్లు తెలిపారు. ప్రస్తుతం తెలుగు ప్రేక్షకులు వరలక్ష్మిని ఆదరిస్తున్న తీరు చూస్తుంటే గర్వంగా ఉందని పేర్కొన్నారు. ఒకప్పుడు వద్దన్న తండ్రి ఇప్పుడు తన బిడ్డ సాధిస్తున్న విజయాలను చూసి ఎంతో సంతోషిస్తున్నారని రాధిక వెల్లడించారు. Just one thing on a personal note. I think the most happiest person in this room or in this world, of course, will be Varu's parents, but mostly will be my husband, Sharath. He's so proud. I think he's just so overjoyed. He's not able to show it because I think he's just stuck in there. But with me, he does keep saying so much. He'll be talking. ఏంటంటే ఐ మస్ట్ టెల్ యూ, నిన్న మేము వచ్చేటప్పుడు ఎయిర్పోర్ట్లో వీ వర్ వెయిటింగ్ టు చెక్ ఇన్ ఆర్ సంథింగ్ లైక్ దట్. సంబడి కేమ్ టు మీ, ఎవరో వచ్చి నా దగ్గర, ఏమండి మీ తాయికిలివి చూశానండి, ఏం యాక్ట్ చేశాను. ఐ సెడ్ థ్యాంక్ యూ అని. దెన్ అనదర్ పర్సన్ కేమ్ అప్ అండ్ టోల్డ్ హిమ్, ఐ సా యువర్ ఫిల్మ్ ఆలీ. మా ఇద్దరికి ఒకే రోజు ఫిల్మ్ రిలీజ్ అయింది. సో హస్బెండ్ అండ్ వైఫ్ హ్యాడ్ అ రిలీజ్ ఆన్ ద సేమ్ డే, which is a phenomenal thing. I think I'm very proud of it. I'm so happy. It's lovely to see Radhika Sharath Kumar in Ali. And then we were just talking and then somebody came and said, oh, I love the reels your daughter does, Rayan. It's so fun and all that. Then ila tiragane one lady came to me and said, ఏమండి నాకు మీ డాటర్ వరు అంటే చాలా ఇష్టం అండి. I said, yes. తను చాలా బాగా యాక్ట్ చేస్తుంది, మీరు చెప్తారా? తప్పకుండా చెప్తాను. So I think that was a very proud moment for Sharath. It is. I don't know, ఇది ఒక దిష్టి తీయాలి అని నేను అనుకుంటున్నాను. బికాజ్ యాజ్ అ ఫ్యామిలీ I think we stand out. And it's because of all of you. Those two pillars is Nick and Sharath. Really, you let us be ourselves. We are who we are because you allow us. I mean, you are comfortable with us. You're very comfortable with us. And this is on a personal note, and we're also proud of you, Varu. Varu first story నాకు చెప్పింది. And of course, నేను యాక్ట్ చేశాను, but I just come as a friend in a, I think if you blink, you might miss me. But anyway, I'm there. Okay, whatever. I am there. I came only because of sentimentally, I wanted to be where Varu is. Because when tanu actress avvalani anukunetappudu, father was very much against. ఆయన చాలా టార్చర్ చేశారు ఆ అమ్మాయిని. పాపం, యూ కెనాట్ యాక్ట్, హౌ కెన్ యూ యాక్ట్, నువ్వు యాక్ట్ చేయకూడదు అంటూ ఒకరోజు it went to such an extent, he would call the producer and say, you cannot cast my daughter. No, assal, you can't do that. అప్పుడు ఒక రోజు నేను, I was doing a character where I'm dressed like a cop. So నేను ఇన్స్పెక్టర్ అవుట్ఫిట్లో ఉన్నాను. So I was like that. And suddenly, Varu and Chaya both came. I was like, and yes, okay. This one is talking so fast. Then Chaya, no child, just wait, let me tell. I will tell her. See Radhika, you tell Sharath to behave himself. So full naku class teesaru vellidaru. I said, what? Actually, you all have not told me the problem. అప్పుడు తర్వాత నాకు మెల్లిగా ప్రాబ్లం చెప్పారు ఇలా యాక్ట్ చేయడానికి. సో ఐ సెడ్, సి ఐ ఎమ్ నాట్ ద డిసిషన్ మేకర్ నౌ. విల్ గో టు శరత్, ఐ విల్ సపోర్ట్, మీరు రండి అని షూటింగ్ వెళ్ళాను. అక్కడ ఆయన నమితతో ఒక డాన్స్ సాంగ్ తీస్తున్నారు. సో నమిత గారితో సాంగ్ అంటే మీరు ఊహించుకోవచ్చు. అలా అండ్ మా ఆయన వచ్చి అలా ఫుల్ మసిల్లో ఫుల్గా అలా, అండ్ నేను కార్ నుంచి దిగుతున్నాను. నన్ను చూసి అనగానే నా వెనక్క బరు, దాని తర్వాత ఛాయ, అంతే అడ్బారిపోయారు. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త కొత్త విశేషాలు మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ అని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ రెండు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పుడు సబ్స్క్రైబ్ చూసేయండి. థ్యాంక్ యూ.
Dress courtesy by KLM Fashion Mall.